అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: టిష్యూ కల్చర్ అరటి సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలు, వర్షాకాలంలో కోళ్లలో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అన్ని కాలాల్లోనూ లభ్యమవుతూ చిన్నపిల్లల మొదలు పెద్దల వరకు అన్ని వయసుల వారు ఇష్టపడే పండు అరటి. అరటిలో మంచి పరిమాణం గల కాయలు, పెద్ద సైజు గెలలతో ఎకరాకు 50 టన్నులకు పైగా అత్యధిక దిగుబడినిచ్చి సాగులో విప్లవాత్మక మార్పులను తెచ్చింది టిష్యూ కల్చర్ సాగు. టిష్యూ కల్చర్ సాగులో గ్రాండ్ 9 రకం ప్రాచుర్యం పొందింది. పంటంతా ఒకేసారి కోతకు రావడం టిష్యూ కల్చర్ సాగులో విశేషం. అరటి నుంచి మంచి దిగుబడిని, కాయ నాణ్యతను సాధించాలంటే టిష్యూ కల్చర్ నారు మొక్కల ఎంపిక మొదలు మొక్కల సాంద్రత, ఎరువుల యాజమాన్యంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించాలంటూ టిష్యూ కల్చర్ అరటి సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిస్థితుల స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్ర కుమార్. అరటిలో అత్యధిక ఉత్పాదకతను సాధించడానికి, స్వల్ప సమయంలో అధిక లాభాలను ఆర్జించడానికి మనకి బిందు సేద్యం, అదేవిధంగా టిష్యూ కల్చర్ మొక్కలు అనేవి చాలా దోహదపడడం జరిగాయి. భారతదేశంలో ఈ అరటి సాగు విస్తీర్ణం పెరగడానికి, ఎగుమతులు అధికంగా రావడానికి, అధిక ఉత్పాదకతకు టిష్యూ కల్చర్ అరటి మొక్కలు అనేవి అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు అనేవి తల్లి మొక్కల నుంచి నాణ్యమైనటువంటి కణజాలాన్ని ప్రయోగశాలలో అభివృద్ధిపరిచి ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి లక్షలాది మొక్కలను ఉత్పత్తి స్వల్పకాలంలో చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎటువంటి తెగులు కానీ వైరస్లు కానీ లేనటువంటి మొక్కలు, ఆరోగ్యకరమైనటువంటి అధిక దిగుబడులు ఇచ్చేటువంటి తల్లి మొక్కల లక్షణాలను పోలి ఉండడంచే సగటు ఉత్పాదకత అనేది చాలా అధికంగా ఉంటుంది. ఈ టిష్యూ కల్చర్ మొక్కలు అనేవి పిలక మొక్కలతో పోల్చినప్పుడు 30 నుంచి 45 రోజులు ముందుగా మనకి కోతకు రావడం ద్వారా అక్కడ కూడా సమయం అనేది ఆదా అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మొక్కలను మనం ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి చీడపీడలు లేనటువంటి మొక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అంతేకాకుండా మొక్కలన్నీ కూడా కనీసం 30 సెంటీమీటర్లు, అంటే ఒక అడుగు ఎత్తు ఉండి 5 నుండి 6 ఆకులు ఉండేటట్టుగా చూసుకోవాలి. హార్డెనింగ్ సెంటర్లలో 45 రోజుల పాటు కూడా సరిగా హార్డెన్ అయ్యాయని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ టిష్యూ కల్చర్ మొక్కలు మనం నర్సరీ నుంచి మన పొలానికి తీసుకుని వచ్చినప్పుడు వెంటనే నాటకుండా ఒక 2-3 రోజుల పాటు పాక్షిక నీడలో ఉంచి వాటికి నీటిని అందజేయడం ద్వారా ఆ పరిస్థితులకు అలవాటు పడి ప్రధాన పొలంలో అధిక శాతం మొక్కలు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందండి. మరి నేల తయారీ విషయానికి కానీ మనం చూస్తే రైతులు సాధారణంగా ఈ అరటి మొక్కలు వేసుకునేటప్పుడు పై దుక్కులు చేసి అరటి మొక్కలు నాటడం పరిపాటిగా చేస్తూ ఉంటారు. దానివలన నేల లోపలి పొరలు అనేటువంటివి మనకి గట్టిపడి
గాలి ప్రసరణ అనేది వేరు వ్యవస్థకి ఉండదు. అరటిలో మనకి ఎక్కువగా ఈ దుంప కింద నేలలో తయారవుతూ ఉంటుంది. దుంప ఊరడానికి వేరు వ్యవస్థ విస్తరించడానికి అవకాశం మనం కల్పించినప్పుడు మాత్రమే మనకి గెల కూడా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఈ దుక్కులు అనేటువంటివి కనీసం 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు వరకు కూడా ఈ దుక్కులు అనేటువంటివి చేయడం ద్వారా ఈ నేలలో గాలి మరియు నీరు నిష్పత్తి అనేవి సమానంగా ఉండి వేరు వ్యవస్థ విస్తరించడానికి అవకాశం ఉంటుంది. క్రిమికీటకాలు నశించడానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి లోతు దుక్కులు చేసుకోవడం అనేది మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుక్కులు చేసుకునే తర్వాత కనీసము 45 సెంటీమీటర్ల పొడవు, 45 సెంటీమీటర్ల వెడల్పు, 45 సెంటీమీటర్ల లోతు ఉండే విధంగా ఈ గోతులు అనేవి తయారు చేసుకోవాలి. 1.8 మీటర్లు లేదా మనకు 6 అడుగుల దూరంలో ఈ గోతులు అనేవి ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకు ఒక ఎకరానికి వచ్చేసి 1250 మొక్కల వరకు కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నాటేటప్పుడు మనం ఈ గోతులో ఉండేటువంటి మట్టికి కనీసం 5 నుండి 10 కేజీల వరకు పశువుల గెత్తం, 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఈ భాస్వరం ఎరువును అనేది అందించవలసి ఉంటుంది. ఈ పశువుల గెత్తం, గోతులోంచి తవ్విన మట్టి, భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేటు పూర్తిగా కలిగిపెట్టి దాన్ని మళ్ళీ 3వ వంతు గోతును నింపుకునే తర్వాత ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు బ్యాగుల నుంచి మనం తీసుకొని పాలిథిన్ కవర్లను చించివేసి సాయంత్రం పూట మనం నాటుకొని గట్టిగా చుట్టూ తొక్కిపెట్టి వేరు మండలం అంతా కూడా మట్టితో పూర్తిగా కప్పబెట్టి నీటిని వెంటనే అందించడం ద్వారా మనం ఈ విధానంలో నాటుకోవచ్చు. నాటిన తర్వాత 1-2 ఆకులు మనకి కొత్త ఆకులు చిగుర్చిన తర్వాత అవి పూర్తిగా మనకి నిలదొక్కున్నాయని నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలను మనం ఎక్కువగా బరువైన నేలల్లోనూ నాటుకున్నప్పుడు డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించినప్పుడు ఈ మొక్కలు బాగా పెరగడం మనం గమనించవచ్చు. ప్రతి టిష్యూ కల్చర్ అరటి మొక్కకి 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువులను, అదేవిధంగా 50 గ్రాముల భాస్వరం ఎరువును అందజేయవలసిన అవసరం ఉంటుంది. నత్రజని యూరియా రూపంలోను, పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం డ్రిప్ ద్వారా అందజేసినప్పుడు ఈ మొక్కలు కానీ కాయ నాణ్యత కానీ దిగుబడి కానీ చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి టిష్యూ కల్చర్ మొక్కలను నాటిన 3వ వారం నుంచి 6వ వారం వరకు మనం 4 గ్రాముల యూరియా, అదేవిధంగా 3 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ప్రతి 3 రోజులకి ఒకసారి మొక్కకి అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 7వ వారం నుంచి 14వ వారం వరకు కూడా 4.7 గ్రాముల యూరియా, 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందజేసుకోవాల్సిన అవసరం ఉంది. 15వ వారం నుంచి 24వ వారం వరకు కూడా 5 గ్రాముల యూరియా, 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గెలలు వేసిన తర్వాత కూడా మనకి ఎరువుల ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి 31వ వారం నుంచి 35వ వారం వరకు కూడా 4.7 గ్రాముల యూరియా, అదేవిధంగా 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మొక్కకి ప్రతి 3 రోజులకి ఒకసారి దానికి అందజేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అందజేసినప్పుడు మనకి మొక్కలు బలంగాను పెరగడమే కాకుండా దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ చెప్పిన ఎరువులన్నీ కూడా మనం బరువైన సారవంతమైన నేలల్లో చెప్పినవి. అదేవిధంగా తేలికపాటి నేలల్లో వేసుకున్నప్పుడు ముందు వారాల్లో 5 గ్రాముల యూరియా, 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని గెలలు వేసే దశలోని, అదేవిధంగా పూమొగ్గ తయారయ్యే దశలో కూడా సుమారు 8 నుండి 9 గ్రాముల యూరియా, 7 నుంచి 8 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి 3 రోజులకి ఒకసారి మొక్క ఒక్కింటికి అందజేసినప్పుడు ఈ దిగుబడులు అనేవి ఎక్కువగా ఉండి పంట అనేది నాణ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సూక్ష్మ పోషక పదార్థాల లోపానికి కూడా 2వ నెలలో, 4వ నెలలో, 6వ నెలలో అర్కా బనానా స్పెషల్ కానీ, బనానా శక్తి కానీ, ఫార్ములా 4 కానీ, మ్యాక్స్ వంటి ఎరువులను సూక్ష్మ పోషకాలు కలిగిన మిశ్రమాన్ని ఈ మొక్కలపైన 3 దఫాలుగా పిచికారీ చేయడం ద్వారా దీనికి వచ్చే పోషక లోపాలన్నింటినీ కూడా మనం సమగ్రంగా నివారణ చేయడానికి అవుతుంది. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో నీటి యాజమాన్యం కూడా మనకి ముఖ్యమైనది. డ్రిప్ ద్వారా మనం నిర్దిష్ట పరిమాణంలో నీటిని అందజేసినప్పుడు ఈ మొక్కలు అనేవి బాగా ఎదగడమే కాకుండా సుమారు 11 నుంచి 15% అదనపు దిగుబడులు మనకు వస్తాయి. ఈ డ్రిప్ ద్వారా నీటిని ఇచ్చినప్పుడు మొక్క నాటిన మొదటి నెల రోజులు కూడా ప్రతి మొక్కకి కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు అనేది అందజేయవలసిన అవసరం ఉంటుంది. 2వ నెలలో
8 నుంచి 10 లీటర్ల నీటిని అందజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా 3వ నెల నుంచి మొక్క పెరుగుదల యాక్టివ్ గ్రోత్ పీరియడ్లోకి వచ్చినప్పుడు మొక్క బాగా పెరుగుదల దశలో ఉండేటప్పుడు కనీసము 12 నుంచి 15 లీటర్ల పాటు నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంకురం ఏర్పడినప్పుడు ఈ షూటింగ్ స్టేజ్లో మొక్కకి కనీసము 18 నుంచి 20 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. గెలలు తయారయ్యే దశలో 25 లీటర్ల పాటు కూడా నీటిని అందజేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో సుమారు 3వ నెల నుంచి ఈ పిలకలు రావడం అనేది ప్రారంభమవుతాయి. ఈ పక్క నుంచి వచ్చేటువంటి పిలకలను మనం ఎప్పటికప్పుడు తొలగించుకొని ఎరువులను అందజేయడం ద్వారా ఈ తల్లి మొక్క ఏదైతే ఉందో అది ప్రధాన మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ గెలలు వేసే టైంలో మనం ఈ వెదురు కర్రల ద్వారా ఊతం ఏర్పరిచినప్పుడు మన వేసవి గాలులకు కూడా ఈ మొక్క పడిపోకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. గెల ఏర్పడిన తర్వాత కూడా గెలపై ఉండేటువంటి కాడ ఎండకు బాగా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి అక్కడ కొల్లుటోటు రేఖం లాంటి తెగుళ్ళు ఏర్పడి గెలలు కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గెల కూడా కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోటాకు ఏదైతే ఉందో గెల ఏర్పడగానే గెల కాడ మీద మనం వేసి కట్టడం ద్వారా, అదేవిధంగా ఎండు ఆకులు కూడా తో కప్పి కట్టడం ద్వారా ఈ ఎండ ఏదైతే ఉందో దాని నుంచి మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రక్షక పత్రాలను కూడా గెలంతా కూడా పూర్తిగా వదిలిన తర్వాత పైనుంచి కింద వరకు ఉండే హస్తాల్లో రక్షక పత్రాలను మనం జాగ్రత్తగా తీసివేసుకోవడం ద్వారా ఆ రక్షక పత్రాల్లో ఎండిపోయినటువంటి రక్షక పత్రాల్లో దాగున్నటువంటి రసం పీల్చే పురుగులను కూడా నివారణ చేయవచ్చు. అదే వేసవికాలంలోనూ శీతాకాలంలో కూడా ఈ బంచ్ కవర్స్ అనేవి మనం గెలలకు తొడగడం ద్వారా అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చండి. గెలలో ఆఖరి హస్తం ఇచ్చుకున్న 5 రోజులకు, 15 రోజులకు, 25 నుంచి 30 రోజులకు 3 దఫాలుగా 13-0-45, 00-50లో మార్చి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినప్పుడు ఈ పొటాష్ లోపం అనేది రాకుండా ఉంటుంది. గెల కూడా మంచి సైజులో వచ్చి బరువు కూడా మనకి 25 నుంచి 30 కేజీల వరకు వచ్చి హెక్టార్కు 100 టన్నుల వరకు కూడా ఈ గ్రాండ్ 9 రకంలో దిగుబడిని మనం ఆశించడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా ఈ జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఈ మొక్కలను నాటుకోవడం ద్వారా అధిక దిగుబడులు రావడమే కాకుండా నాణ్యమైనటువంటి పంటను కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోళ్ల పరిశ్రమ ఒకటి. ప్రస్తుత కాలంలో పరిశ్రమ విస్తరించి వాణిజ్య పంతాల్లో సాగుతోంది. అయితే ప్రస్తుత వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందే. ఎడతెరిపి లేని వర్షాలు, ఫారాల చుట్టూ పెరిగే తేమ కారణంగా కోళ్లలో పలు రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తడిచే మేతలు, పెరిగే తేమ కారణంగా కోళ్లలో న్యూమోనియా, కాక్సిడియోసిస్, కొక్కెర వంటి రోగాలు వచ్చి కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో కోళ్ల పెంపకందారులు కొంత అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి. వర్షాకాలంలో కోళ్లలో వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాయి కిరణ్. సాధారణంగా వర్షాకాలంలో మనం చూసినట్టుగా అయితే వర్షపాతం ఎక్కువగా ఉండడం వలన షెడ్యూల్లో కానీ కోళ్ళ ఫారాల్లో చుట్టూ పరిసరాల్లో కానీ నీరు అనేది చేరడం జరుగుతుంది. దాని ద్వారా కోళ్ళ ఫారాల లోపల మనకు తేమ యొక్క శాతం అనేది పెరగడం జరుగుతుంది, ఉష్ణోగ్రత అనేది తగ్గడం జరుగుతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుంది కోళ్ళపైన అంటే ఈ దానా తినడం అనేది తగ్గించడం ప్రారంభమవుతుంది. దానా తినడం తగ్గించడం ద్వారా మనకు కోళ్ళ యొక్క శారీరక బరువు పెరగడం అనేది తగ్గిపోతుంది. తద్వారా చివరిగా మనకు కోళ్ళ యొక్క గుడ్లు పెట్టే ఉత్పాదక శక్తి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కావున మనకి వర్షాకాలంలో మనము తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే కోళ్ళ ఫారాల్లో నీరు అనేది నిల్వ లేకుండా ఉండడం అనేది రైతు సోదరులు తప్పకుండా పాటించవలసిన ముఖ్యమైన విషయము. ముఖ్యంగా వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులు చూసుకున్నట్టయితే మనము ఫౌల్ పాక్స్ అంటాము, బొబ్బ రోగం అంటాం మనము. ఇది పాక్స్ వైరస్ అనే సూక్ష్మజీవి ద్వారా సోకుతుంది. రక్తం పీల్చే కీటకాలు ఈ వర్షాకాలంలో ఎక్కువ సంఖ్యలో మనకు కోళ్ళ ఫారాల్లో కనిపించడం ద్వారా ఇవి ఈ యొక్క వ్యాధిని ఇతర కోళ్ళకు సంక్రమించేలాగా తోడ్పడతాయి. ఫౌల్ పాక్స్లో మనం చూసుకున్నట్టయితే 2 రకాలు ఉంటాయి. మొదటిది మనము డ్రై పాక్స్ అంటాము, ఇంకొకటి వచ్చేసి వెట్ పాక్స్ అంటాము. ఈ డ్రై పాక్స్ చూసుకున్నట్టయితే మనకు కోళ్ళ యొక్క తల భాగంలో,
కళ్ళ పైన, కోళ్ళ యొక్క జుట్టు, అదేవిధంగా కాళ్ళ వరకు మనకు ఈ బొబ్బల రూపంలో గుండ్రటి పుండ్లలాగా గుండ్రంగా మనకు ఈ యొక్క వ్యాధి లక్షణాలు కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా వెట్ పాక్స్ చూసుకున్నట్టయితే మనకు కోళ్ళ యొక్క శ్వాసనాళాలలో మనకు గొంతు దగ్గర అక్కడ పసుపు రంగు రూపంలో మనకు కనిపించడం జరుగుతుంది. ఈ వెట్ పాక్స్ ద్వారా శ్వాస తీసుకోవడం ఇబ్బందులు కలిగి కోళ్ళు అనేవి మరణించడం జరుగుతుంది. కోళ్ళను దీని బారిన పడకుండా 6 వారాల వయసు ఉన్నప్పుడే టీకాలు అనేది వేయించడం చేయాలి కోళ్ళకు. తర్వాత వ్యాధి చూసుకున్నట్లయితే మనకు ఫౌల్ కొలరా అంటాము. 6 వారాల వయసు పైబడిన కోళ్ళలో మనము చూడవచ్చు. వర్షాకాలంలో ఈ నీరు అనేది నిల్వ ఉండడం ద్వారా షెడ్డులలో ఎక్కువ సంక్రమించడం జరుగుతుంది. కాబట్టి షెడ్డులలో నీరు అనేది నిల్వ లేకుండా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫౌల్ కొలరా అనే వ్యాధిని మనము అరికట్టవచ్చు. లక్షణాలు చూసుకున్నట్టయితే మనకు ఆకుపచ్చ లేదా పసుపుపచ్చ రంగులో విరోచనాలు తీవ్రంగా కనిపించడం జరుగుతుంది. కోళ్ళ యొక్క కండ్లలో నీరు గారడం కానీ, ముక్కులోంచి స్రవాలు గారడం కానీ ఇటువంటి లక్షణాలు మనము తీవ్రంగా చూడవచ్చు. సల్ఫా డ్రగ్స్ కానీ చికిత్స పరంగా, లేదంటే టెట్రాసైక్లిన్ మందులు కానీ, ఎండ్రోఫ్లాక్సిన్ మందులు ఉపయోగించి చికిత్సకు మనము చేసుకోవచ్చు. అదేవిధంగా కొలిబాసిలోసిస్ అంటాము, ఇది ఈకోలై అనే సూక్ష్మజీవి ద్వారా వస్తుంది. అదేవిధంగా సాల్మనెల్లోసిస్ అనేది, అదేవిధంగా మనకు పుల్లోరం రోగం అనేది వస్తుంది. ఈ 3 మనకు కోళ్ళ యొక్క జీర్ణ క్రియను ఇబ్బంది కలిగించేలాగా చేస్తాయి. కోళ్ళు దానా తినడం అనేది తగ్గియడం జరుగుతుంది. తద్వారా కోళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణించి గుడ్ల ఉత్పత్తి అనేది తగ్గిపోవడము, శరీరం యొక్క బరువు పెరగకపోవడము ఇటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఈ వర్షం నీళ్ళు, వర్షపు జల్లులు కోళ్ళు తాగే నీళ్ళల్లో కలవడము, దానాలో కలవడం ద్వారా నీరు మరియు ఆ యొక్క దానా అనేది కలుషితం అవ్వడం ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది సోకడం జరుగుతుంది. ఈ వ్యాధిని అరికట్టాలంటే రైతు మిత్రులు దానా మరియు నీళ్ళు కలుషితం కాకుండా చూసుకోవడం అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఆస్పర్గిల్లోసిస్ అనేది ఇంకొక వ్యాధి. వర్షాకాలంలో ఇది ఎక్కువగా సంక్రమించే వ్యాధి. ఇది ఫంగల్ వ్యాధి. ఈ యొక్క ఫంగల్ స్పోర్స్ ఆ కోళ్ళు పీల్చడం ద్వారా వాటి యొక్క శ్వాసనాళాల్లోకి వెళ్ళిపోవడం ద్వారా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి కోళ్ళు అనేటివి కొన్ని రోజుల తర్వాత మరణించడం అనేది జరుగుతుంది. ఎక్కువ దానా నుంచే మనకు సంక్రమిస్తుంది. ఆ దానాలో ఈ ఫంగస్ అనేది అభివృద్ధి చెంది కోడి ఆ దానా తీసుకున్నప్పుడు దాని జీర్ణాశయంలోకి వెళ్ళి ఇటువంటి సమస్యలు అనేది తలెత్తడం జరుగుతుంది. తేమ శాతం అనేది లేకుండా చూడడం వలన ఈ ఫంగస్ అనేది మనం అరికట్టవచ్చు. చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనది మనకు కాకిడియోసిస్ అనే వ్యాధి. ఇది మనం ఎర్రపారుడు అని కూడా అంటాము. ఫారాల్లో వేసుకునే ఉనుక పొట్టు ఏదైతే ఉంటుందో దాని ద్వారా సంక్రమించే వ్యాధి. ఈ వర్షాకాలంలో చూసుకున్నట్టయితే ఆ లిట్టర్ ఎక్కువగా పచ్చిగా అవ్వడము, తేమ శాతం పెరగడము, ముద్దలుగా మారడము, ఈ రకంగా జరగడం అనేది మనం గమనించవచ్చు. ఈ లిట్టర్ అనేది ముద్దలుగా మారినప్పుడు మనకు ఈ కాక్సిడియా అనేది సంక్రమిస్తాయి. కోళ్ళు తల కిందికి వేయడము, రెక్కలు కిందికి వేయడము కానీ, తినడానికి కూడా వాటికి దానా తినడానికి కూడా ఇబ్బంది కలగడము, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలగడము, ఇటువంటి లక్షణాలు మనం ముఖ్యంగా గమనించవచ్చు. అలా కనిపించినప్పుడు మనము ఆ లిట్టర్ను తీసేసి కొత్త లిట్టర్ వేయడం కానీ, లేదంటే దాంట్లో సున్నం కలిపేసి దాన్ని కలపడం కానీ, ఇట్లా మనము 2 వారాలకు కానీ 1 వారానికి ఒకసారి ఆ లిటర్ మనం దున్నుతూ ఉండాలి. అప్పుడు మనకి ముద్దలుగా రాకుండా ఈ తేమ అనేది అందులో లేకుండా ఉండి పొడిగా ఉండి ఈ కాక్సిడియోసిస్ వ్యాధిని సంక్రమించకుండా చేపట్టవచ్చు. చికిత్స పరంగా చూసుకున్నట్టయితే మనము కాక్సిడియోసిస్ సంబంధించి యాంటీబయాటిక్స్, ఆంప్రోలియం కానీ ఇట్లాంటివి మనం వాడవచ్చు. నీళ్ళలో కలిపి కోళ్ళు తాగేలాగా చూసుకోవాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మార్కెట్లో తగ్గుతున్న రొయ్యల ధరలు సాగుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత కొంతకాలంగా పెరిగిన ఫీడ్, సీడ్ ధరలకు తోడు విద్యుత్ బిల్లుల భారం ఆక్వా సాగుదారులకు ప్రతిబంధకంగా మారిన పరిస్థితుల్లో మార్కెట్లో తగ్గుతున్న ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కిలోకు 30 నుంచి 40 రూపాయల వరకు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు మన దేశ ఉత్పత్తులపై అమెరికా సుంకాల ప్రభావాన్ని సాకుగా చూపి వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారంటూ ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. నేను గత 15 సంవత్సరాల నుంచి ఆక్వా రైతుగా చేస్తున్నాను. ప్రజెంట్ 270 రూపాయలున్న రేటు ఒకే రోజు 30 రూపాయలు 35 రూపాయలు తగ్గి 230 రూపాయలకు వచ్చింది. ఈ 230 రూపాయలైనా మనకి స్టాండర్డ్గా ఉంటుందనేది గ్యారెంటీ లేకుండా పోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన సుంకంతో భారీగా దెబ్బతిన్న మేము
ఒక సైడు కరెంటుతోనూ ఇంకో సైడు ఈ రేటులతోనూ బాగా సతమతం అవుతున్నాం. ధరలు పెంచినట్టు పెంచుతా ఉన్నారు, మళ్ళీ తగ్గించేస్తున్నారు సార్. గిట్టుబాటు ధరలు లేవు. వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచుతున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం తగ్గిస్తున్నారు సార్. మొన్న 270 ఉండింది, ఈ రోజు వచ్చి 235 అంటున్నారు. మ్యాక్సిమం 250 కాడి నుంచి 260 దాకా ఉంటే రైతుకు గిట్టుబాటు అవ్వదు. జిల్లాలోని ఇందుకూరుపేట, ముత్తుకూరు, తోటపల్లి గూడూరు, వెంకటాచలం, మనుబోలు, విడవలూరు, అల్లూరు, కోవూరు, నెల్లూరు గ్రామీణం మండలాల్లో 40,000 ఎకరాలకు పైగా రొయ్యలు సాగు చేస్తున్నారు. ఉత్పత్తుల్లో కృష్ణపట్నం పోర్టు ద్వారా 50% అమెరికా దేశానికి ఎగుమతి చేస్తారు. ఏప్రిల్లో అమెరికా 26% సుంకాలు విధించిన సమయంలో మార్కెట్ కుదేలైంది. మార్కెట్ ధరలు కుప్పకూలడంతో రైతులు లక్షల్లో నష్టపోయారు. ఎప్పటికీ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్ సుంకాలను అడ్డం పెట్టుకుని వ్యాపారులు మరింత ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. నేను దాదాపు 92 నుంచి చేస్తున్నాను కల్చరు. టైగర్ చేశాను, తర్వాత వనామీ చేశాను, మధ్యలో సీబాస్ కూడా చేశాను అనమాట. అయితే రేట్లు అనేది మా చేతుల్లో ఉండడం లేదు. ఒక ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తిదారుడు రేట్ వేస్తాడు, మనం కొన్ని దాని మీద తగ్గితే మనం కొంటాం అనమాట. రొయ్యలు అలా కాకుండా వాడే చెప్తే ఈరోజు రాత్రి పుణుకొని తెల్లకి 40 రూపాయలు తగ్గిపోయింది అంటారు. అంటే ఒక టన్ను 40,000, మాకు వచ్చేదే 5 రూపాయలు. ఏమీ అర్థం కావటం లేదు. యాక్చువల్గా ట్రంప్ కాదైతే అప్పుడే తగ్గలేదు, మళ్ళీ పెరిగినాయి. 210కి, 205కి, 190కి కూడా అమ్ముకున్నాము. మాకు అప్పుడు మెటీరియల్ ఉంది. ఇప్పుడు మెటీరియల్ అంతా అయిపోయిన తర్వాత రేట్లు పెరిగినాయి. ఇప్పుడు రైతులు కొంతమంది హార్వెస్ట్ చేశారు, తప్పని ఒక్క రోజులో తగ్గించేశారు 40 రూపాయలు. గవర్నమెంట్లు మారుతున్నా కానీ మా పరిస్థితులు ఏం మారలేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కనీసం ఫీడ్ వాళ్ళన్నా మాట్లాడి, లేదంటే ఇంకేదన్నా కరెంటు బిల్ అన్నా సేవ్ చేసేది, లేదా కంపెనీలన్నా ఏదన్నా ఎట్లా చేస్తే బాగుంటుంది, మీకు ఏం బెనిఫిట్ కావాలి వాళ్ళని అడగటం కానీ, రైతులను అడగటం కానీ అసలు పట్టించుకున్న నాదుడు కూడా లేడు అసలుకి. ప్రభుత్వం ఎప్పటికైనా దృష్టి సారించి మార్కెట్లో ధరల నియంత్రణపై చర్యలు తీసుకుని తమకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నెల్లూరు జిల్లా ఆక్వా రైతులు కోరుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వరి నాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం పంటలకు మొదటి దఫా ఎరువులను అందించాల్సిన సమయం. దీంతో రైతులంతా ఎరువుల దుకాణాలను ఆశ్రయిస్తుంటే యూరియా సరిపడా దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. అవనిగడ్డలో సుమారు 1,35,000 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. వరి పిలకలు తొడిగే దశలో ఉండటం వలన ఎక్కువ మంది రైతులు యూరియా, డీఏపీ కలిపి చల్లుతూ ఉంటారు. అయితే ఒక్కో రైతుకు 2 బస్తాలు చొప్పున ఇస్తున్నారని, అది కూడా ఏదో ఒక కాంప్లెక్స్ ఎరువును అంటగడుతున్నారంటూ రైతులు చెబుతున్నారు. వ్యవసాయం అయితే 170% అయిపోయింది. ఇప్పుడు అందరూ ఎరువులకేమో దొరకట్లా. ప్రస్తుతానికి డిఏపి, యూరియా అయితే రెండో కోటాలో గుణికలో వాళ్ళు ఇచ్చేయో ఏయో ఒకటి ఉపయోగించుకుంటాం. ఇప్పటి నుంచి అంటగట్టేస్తున్నారు. మాకు ఎరువు ఎంత అవుతుందో, యూరియా కానీ, గుణికలు కానీ, జింకులు కానీ అంత అవుతుందా? మాకు ఎరువుల కొరత బాగా ఉంది. మాకు యూరియాకి వెళ్తే జింకు ప్యాకెట్ తీసుకుంటే మేము యూరియా ఇస్తాము, లేకపోతే ఏమంటున్నారు. యూరియా రేటు కంటే జింకు ప్యాకెట్ ఎక్కువ ఉంది. 450 రూపాయలు ఉంది జింకు ప్యాకెట్. యూరియా రేట్ ఏమో 350. సొసైటీలో అయితే 270 రూపాయలు. అది సొసైటీలోకి వెళ్తేనేమో డిఏపికి గుల్కుల ప్యాకెట్ తీసుకుంటేనే మేము ఇస్తామని చెప్పని అంటున్నారు. మరి ఆ గుల్కుల ప్యాకెట్లో ఇప్పుడు మాకు పనిచేయవు. సొసైటీల వద్ద యూరియా కోసం క్యూ లైన్లో నిలబడటంతో సాగు పనులకు అంతరాయం వస్తోందంటూ రైతులు చెబుతున్నారు. ఈ సమయంలో వరి పంటకు ఎరువులు అందించకపోతే పిలక చేత తగ్గి దిగుబడులు తగ్గిపోతాయని రైతులు వాపోతున్నారు. 4 ఎకరాల సొంత పొలం ఉందండి. కౌలు 2 ఎకరాలు ఎత్తున్నా. ఎల్లాగా లైన్లో నుంచున్నా కానీ 2 కట్టలు ఎత్తున్నారు. డిఏపి, యూరియా కావాలి. పెంచడానికి 2 కోటాల వరకు అవి కావాలి. అవి మాత్రం దొరకతలా. ఈ కొట్లాడినా అమ్మనిట్లేదంట. మరి రైతులు ఇబ్బంది పడుతున్నాం. నెల అయిందండి మళ్ళీ పోసి. ప్రభుత్వం ఏం చేయాలి? పిండి అందియాలి, మందులు అందియాలి. అయ్యేం పిండి అందిస్తలా. మరి అట్లా అయితే మాకు ఎట్లా ప్రాబ్లమే కదా. మాకు డిఐపి, యూరియా అంత లేదు. మరి ఇప్పుడు పిండి అయిపోతే బతకదు. ఊర్రి చక్క నీళ్ళు అందిని పిండి అత్తానికి లేదు. సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల్లో యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.